వాల్కనో ఎరప్షన్స్ అగ్నిపర్వతాలు బద్దలెసుకుపోవడం మరొక పక్క చూసుకుంటే వర్షాలు బీభత్సం ఇవన్నీ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మన భారతదేశంలో ఇంతవరకు లేదు కదా ఆ తీవ్రత అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం బట్ ఇటు వరుసగా దాదాపుగా 2-3 రోజుల నుంచి పరిణామాలు చూసుకుంటూ ఉంటే భారతదేశంలో కూడా భూ ప్రకంపనలు కనిపిస్తున్నాయి ఈ రోజు 3 చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద బెంగాల్లో 2.5 తీవ్రతతో భూకంపం వచ్చింది అండమాన్ నికోబార్ లో వరుస భూకంపాలు భూ ప్రకంపనలు 2-3 రోజులుగా మనం చూస్తున్నాం 3 రోజుల్లోనే 9 సార్లు భారతదేశంలో భూమి కంపించింది ఇటు భారత్ పై యుగాంతం ఎఫెక్ట్ పడుతోందా ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న క్రమంలో ఇంతవరకు ఎక్కడ ఇంపాక్ట్ దాదాపుగా కనిపించట్లేదు అని మాట్లాడుకున్న సందర్భం బట్ ఎక్కడో చోట మాత్రం ఈ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి మరి ముఖ్యంగా వరుసగా గత 2-3 రోజులుగా చూసుకుంటే కనుక ఇటు భారతదేశంలో కూడా భూకంపాలు సంభవిస్తున్నాయని అంశానికి సంబంధించి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది మరి ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో దాదాపుగా 2-3 రోజులు చూసుకుంటే వరుసగా భూ ప్రకంపనలు ఈ రోజు పెద్దగా కనిపించలేదు బట్ నిన్న కావచ్చు మొన్న కావచ్చు ఇటు వరుస భూకంపాలు ప్రపంచాన్ని వణికించేస్తున్నాయి భూ ప్రకంపనలు దాంతోపాటు వాల్కనో ఎరప్షన్స్ సునామీ హెచ్చరికలకు సంబంధించి పెద్దగా వినిపించకపోయినప్పటికీ వాతావరణంలో పెను మార్పులు ప్రస్తుతం అందరినీ షాక్ గురి చేస్తున్నాయి ఇటు బెంగాల్లో కూడా భూ ప్రకంపనలు కనిపించిన పరిస్థితి బెంగాల్ని కూడా ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు అస్సాంలో 4.2 తీవ్రతతో భూకంపం అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం దాదాపు 9 గంటల 22 నిమిషాల ప్రాంతంలో అదుగో మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద మ్యాగ్నిట్యూడ్ 4.2 ఎక్కడది అస్సాంకి సంబంధించి అస్సాం మాంజా ఆ ప్రాంతంలో 17 కిలోమీటర్ల లోతులో భూకంప తీవ్రత నమోదైంది 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది ఇది అస్సాంకి సంబంధించి అంటే అర్థం చేసుకోవచ్చు మరి ముఖ్యంగా నిన్న చూసాం జపాన్ కావచ్చు నిన్న కూడా కాదు గత కొద్ది రోజులుగా చూస్తున్నాం జపాన్ కావచ్చు ఇండోనేషియా కావచ్చు అక్కడ ఎటువంటి ప్రకంపనలు సంభవించాయనేది జపాన్లోని ఒక్క రోజులో దాదాపుగా 200 భూ ప్రకంపనలు వేలల్లో భూకంపాలు అక్కడ నమోదవుతున్న పరిస్థితి ఉంది ఈ క్రమంలో భారత్లో కూడా భూ ప్రకంపనలు ఆ తీవ్రత ప్రారంభమైందా జపాన్లో మనం చూసాం అక్కడ ఎటువంటి విధ్వంసం జరిగిందనేది ఆ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇటు భారతదేశంలో కూడా ఆ భూకంపాలు కావచ్చు భూ ప్రకంపనలు కావచ్చు నమోదు కావడం ఇప్పుడు కాస్త ఆందోళన చెందాల్సిన అంశమా దీని గురించి ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది ఈ క్రమంలోని భారత్పై యుగాంతం ఎఫెక్ట్ మొదలైందా అంటూ కూడా మీ ముందు ఒక పోల్ నుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ ఎస్ ఆర్ నో ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి భారత్పై యుగాంతం ఎఫెక్ట్ మొదలైందా అంటే కనుక ఇప్పటి వరకు దాదాపుగా చాలా మంది ఎస్ 100% అంటూ కూడా చెప్పుకొచ్చారు కమెంట్ చేస్తున్నారు ఈ క్రమంలోని నో అంటూ ఆ ఫ్లక్చువేషన్ స్టార్ట్ అయింది కొంతమంది ఎస్ అంటున్నారు కొంతమంది నో అంటున్నారు వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ భూ ప్రకంపనల తీవ్రత ఇటు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతుంటే భారత్లో కూడా ఈరోజు వరుసగా 3 భూకంపాలు నమోదు కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది ఒక్కసారి మీరు ఈ మ్యాప్ చూస్తే నా బ్యాక్డ్రాప్ లో ఉన్న మ్యాప్ ని మీరు చూడొచ్చు ఇది మన భారతదేశం మీరు చూడొచ్చు ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతానికి సంబంధించి ఉత్తర భారతంలో ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది ఈ డాట్స్ మీరు చూస్తున్నారు కదా ఇవి భూకంపం సంభవించిన ప్రాంతాలు ఇది నేను చెప్తున్న మాట కాదు ఏకంగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ చెబుతోందంటే అర్థం చేసుకోవచ్చు ఇటు ఏ స్థాయిలో ఈ భూకంపాలు కావచ్చు భూ ప్రకంపనలు కావచ్చు నమోదయ్యాయి మరి ముఖ్యంగా ఇదిగోండి హర్యానాకి సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తోంది దాంతోపాటు ఇటు హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి కావచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు అలాగే రాజస్థాన్కి సంబంధించి కాస్త మనకు కనిపిస్తోంది హర్యానాకి సంబంధించి మనకు కనిపిస్తోంది ఉత్తరప్రదేశ్లో మనకు కనిపిస్తోంది ఇక్కడ మహారాష్ట్రలో కనిపిస్తోంది పూణేలో మనకు కనిపిస్తున్నాయి గుజరాత్కి సంబంధించి మనకు కనిపిస్తోంది ఇవన్నీ కూడా దాదాపు రోజుల వ్యవధిలోని ఇదే సంవత్సరాల వ్యవధి కాదు రోజుల వ్యవధిలోని ఈ భూకంపాలు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో నేను ఒకసారి వైడర్ ఫ్రేమ్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కడ ఎప్పుడు ఏ తీవ్రతతో ఎందుకంటే నమ్మశక్యం కాదు బహుశా ఇదేదో ఫేక్ వార్త అయి ఉంటుందంటూ కూడా చాలా మంది కొట్టిపడేసే అవకాశం ఉంటుంది అందుకే డేటాతో సైతం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఆధారాలతో సైతం మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో ఒకసారి డేటా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇదంతా కూడా మీరు చూస్తే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఇదిగోండి
ఆ ఫ్రేమ్ను మీరు చూడొచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వైడర్ ఫ్రేమ్లో మనం చూస్తున్నాం. ఇదిగోండి, ఇది నేను చెప్తున్న మాట కాదు, ఏకంగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ భూకంపాలు భూప్రకంపనలు ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే కనుక ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగోండి, ఉత్తర కాశీ ఉత్తరాఖండ్లో 3.2 తీవ్రతతో ఎప్పుడిది 1:07 మధ్యాహ్నం 1:07 కాస్త క్లోజ్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దట్ లొకేషన్ కాస్త అబ్జర్వేషన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదిగోండి మీరు చూడొచ్చు, ఉత్తరాఖండ్లో ఉత్తర కాశీకి సంబంధించి ఉత్తర కాశీలో 3.2 తీవ్రతతో ఇక్కడ భూకంపం సంభవించింది, భూప్రకంపనలు సంభవించాయి. దానికి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆ తర్వాత ఇక్కడి నుంచి అస్సాంకి సంబంధించి ఉత్తరాఖండ్కి మనం సంబంధించి మనం చూసాం. ఒక్కసారి వైడర్ ఫ్రేమ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వైడర్ ఫ్రేమ్లోకి వచ్చి ఒక్కసారి దీని డీటెయిల్స్ చూద్దాం. వైడర్ ఫ్రేమ్లోకి వచ్చి ఇదిగోండి ఉత్తరాఖండ్కి సంబంధించి ఇదిగో ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, ఎక్కడ ఎంత స్థితిలో సిచ్యువేషన్ ఉంది అనేది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1:07 భారత కాలమానం ప్రకారం ఈ భూ ప్రకంపనలు కావచ్చు భూకంపం కావచ్చు సంభవించింది. దీంతోపాటు మ్యాగ్నిట్యూడ్ అండ్ డెప్త్, మ్యాగ్నిట్యూడ్ 3.2 తీవ్రతతో 5 కిలోమీటర్, డెప్త్ 5 కిలోమీటర్లు. ఈవెంట్ స్టేటస్ రివ్యూడ్ అంటూ చెప్తున్న సందర్భంలో ఒక్కసారి ఇంటెన్సిటీ మ్యాప్ నేను ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఒకసారి వైడర్ ఫ్రేమ్కి వెళ్దాం. సో దట్ మనకి ఆ ఇంటెన్సిటీ ఫ్రేమ్ ఇదిగోండి మీరు చూడొచ్చు, ఆ ఇంటెన్సిటీ ఏ స్థాయిలో ఉంది అనేది. ఇది దాదాపుగా ఉత్తరాఖండ్కి మొదలుపెట్టి ఇదిగోండి ఇది ఇక్కడ ఇటు దాదాపుగా మనకి గమనిస్తే కనుక ఇటు ఉత్తరాఖండ్ నుంచి మొదలుపెట్టి దాదాపుగా హిమాచల్ ప్రదేశ్లో కూడా దీని తీవ్రత అంటే దాని ఏమంటారు ఇంటెన్సిటీ, ఆ తీవ్రత అంటూ ఉంటాం కదా, ఆ తీవ్రత ఇటు హిమాచల్ ప్రదేశ్లో వరకు కూడా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. తీవ్రత ఒక్కసారి మీరు చూడొచ్చు. ఒక్కసారి మీరు మ్యాప్లో జూమ్లో చూస్తున్నారు కదా, ఉత్తరాఖండ్కి సంబంధించి మాట్లాడుకుంటున్నా. బట్ ఆ తీవ్రత దాదాపుగా మనకి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి కూడా ఆ ప్రకంపనల తీవ్రత కావచ్చు, లేకపోతే దాని ఏమంటారు ఆ వైబ్రేషన్స్ కూడా కాదు, ఆ ప్రకంపనలు, ఆ కంపనాన్ని అక్కడ చవి చూసుండొచ్చు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే సిచ్యువేషన్ ఇదంతా కూడా హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి. సో ఇక్కడ నుంచి దాదాపుగా నేను మళ్ళీ రైట్ సైడ్ ఆఫ్ ఈ డీటెయిల్స్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ నేపథ్యంలో ఆ డీటెయిల్స్ మీరు చూస్తే 1:07 ఆ ప్రాంతంలో జరిగింది. అలాగే మ్యాగ్నిట్యూడ్ 3.2, డెప్త్ 5 కిలోమీటర్ల లోతుల్లో, అంటే 10 కిలోమీటర్ల భూకంప కేంద్రం దాదాపుగా 5 కిలోమీటర్లు అని చెప్పుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ బ్యాక్ టు ఎర్త్ క్వేక్స్ వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో అస్సాంకి వెళ్ళిపోదాం. అస్సాంలో ఏకంగా 4.1 తీవ్రతతో ఇక్కడ ఈ భూ ప్రకంపనలు కావచ్చు భూకంపాలు కావచ్చు సంభవించిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. అస్సాంలో సంభవించిన భూకంపం ఆ తీవ్రత ఎక్కడి వరకు వెళ్ళింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి, ఉదయం 9:22 ప్రాంతంలో అస్సాంలో ఈ భూకంపం కావచ్చు భూ ప్రకంపనలు కావచ్చు సంభవించాయి. సో ఇక్కడి నుంచి నేను మ్యాప్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను నేరుగా. సో క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసి ఇదిగోండి ఆ డీటెయిల్స్ వచ్చాయి. ఆ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. అస్సాంకి సంబంధించి ఉదయం 9:22 ప్రాంతంలో ఈ భూకంపం కావచ్చు భూ ప్రకంపనలు కావచ్చు అక్కడ నమోదయ్యాయి. ఇక్కడ మళ్ళీ మీరు చూస్తే మ్యాగ్నిట్యూడ్ 4.1 రివ్యూ చేయడం జరిగింది. డెప్త్ 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించడం భావించవచ్చు. ఆ తర్వాత మీరు చూస్తే ఈవెంట్ స్టేటస్ రివ్యూడ్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం ఎక్కడిది, కర్బీ యాంగ్లాంగ్ దగ్గర ఈ భూకంప తీవ్రతకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ ముందు ఒక క్వశ్చన్ ఉంచడం జరిగింది. భారత్పై యుగాంతం ఎఫెక్ట్ మొదలైందని చెప్పి మీరు భావిస్తున్నారా, మీరు అనుకుంటున్నారా అనేది ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ ఎస్ ఆర్ నోకి సంబంధించి వీళ్ళు కొంతమంది ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు. 50-50గా మాట్లాడుకుంటున్న సందర్భంగా చెప్పుకోవచ్చు దాదాపుగా. ఈ క్రమంలో కొంతమంది కామెంట్ చేయడం జరుగుతోంది. జీసస్ ఈస్ కమింగ్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దీంతో పాటు ఇంపాక్ట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక్కసారి నేను ఇంటెన్సిటీ మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అఫ్కోర్స్ నమ్మశక్యం కాదనే చెప్పుకోవాలి. ఈ తీవ్రత మీరు చూడొచ్చు. కాస్త 4.1 తీవ్రతతో మాట్లాడుకున్న సందర్భంలో ఆ ప్రభావం మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, కాస్త నేను జూమ్ చేస్తున్నాను దీన్ని సో దట్ ఇంకా మనకి క్లియర్గా ఉంటుంది. మనం మాట్లాడుకున్న సందర్భంలో అస్సాంకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దీని తీవ్రత మనకి దాదాపుగా నాగాలాండ్ మీద ఉంది. ఆ తర్వాత కాస్త మణిపూర్ ఈ సరిహద్దుల్లో, దాంతోపాటు ఇటు మేఘాలయ మీద కూడా ఉన్న సందర్భం. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి కూడా ఇంటెన్సిటీ మీరు చూడొచ్చు. అంతవరకు మనకి కనిపిస్తున్న సందర్భం అని చెప్పుకోవాలి. ఏకంగా
4.1 తీవ్రతతో ఈ భూకంపం కావచ్చు, భూప్రకంపనలు కావచ్చు అక్కడ నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. సో అస్సాం గురించి మాట్లాడుకున్నాం, అట్ ద సేమ్ టైం మరి ముఖ్యంగా మరికొన్ని ప్రాంతాల గురించి కూడా మాట్లాడుకున్నాం. సో బెంగాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ నేపథ్యంలో నేను మళ్ళీ బ్యాక్ టు ఎర్త్ క్వేక్స్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఉత్తరాఖండ్ గురించి మనం చూసాం, అస్సాం గురించి మాట్లాడుకున్నాం. వెస్ట్ బెంగాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, అనేది ఒకసారి మీరు చూస్తే కనుక వెస్ట్ బెంగాల్లో 2.5 తీవ్రతతో 5 కిలోమీటర్ల లోతుల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టుగా ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. 3 గంటల 18 నిమిషాలకి రీసెంట్గా ఇది వెస్ట్ బెంగాల్లో వచ్చింది. ఆ తర్వాత మీరు మిస్ కాకుండా చూడండి, ఈ మూడు రోజుల్లోనే 9 భూకంపాలు ఎక్కడొచ్చాయి, ఎలా వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, ఎంత తీవ్రతతో వచ్చాయి, ఇవన్నీ కూడా మనం నెంబర్లతో సైతం చూపించబోతున్నాం. నెంబర్లతో సైతం మనం ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ ఇంటెన్సిటీ మ్యాప్ మీరు గమనిస్తే కనుక వెస్ట్ బెంగాల్కి సంబంధించి, ఎందుకంటే వెస్ట్ బెంగాల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఓకే, సో బ్యాక్ టు ఎర్త్ క్వేక్స్ వెళ్ళి ఒకసారి ఆ ఇంపాక్ట్కి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీని వెస్ట్ బెంగాల్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇంటెన్సిటీ మ్యాప్ చాలా తక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వెస్ట్ బెంగాల్కి సంబంధించి చాలా ఇంపాక్ట్ ఎందుకంటే 2.5 కాబట్టి మనకి ఇంపాక్ట్ కాస్త తక్కువగానే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి బ్యాక్ టు ఎర్త్ క్వేక్స్ వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. గత 3 రోజుల్లో 9 భూకంపాలు నిజమా అంత తీవ్రత ఉందా అనే క్వశ్చన్ ఎవరికైనా వస్తుందిగా. ఒక్కసారి డేటాతో సైతం నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ కంప్లీట్గా ఫోకస్కి వెళ్దామండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి ఈ రోజు 8వ తారీఖున ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీలో భూకంపం సంభవించింది. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్లో భూకంపం సంభవించింది. భూకంపం కావచ్చు లేదా భూప్రకంపనలు కావచ్చు సంభవించాయి. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో భూప్రకంపనలు కావచ్చు, భూకంపం కావచ్చు సంభవించింది. ఇప్పటికి 3 అయ్యాయి కదా. ఆ తర్వాత అండమాన్లో 4.5 తీవ్రతతో నిన్న సాయంత్రం 3 గంటల 46 నిమిషాలకి అక్కడ భూకంపం కావచ్చు, భూప్రకంపనలు కావచ్చు సంభవించాయి. ఆ తర్వాత అండమాన్ సీలోని అంటే దాదాపుగా ఇక్కడ పావు గంట వ్యవధిలోనే, ఇక్కడ 12 నిమిషాలు అనుకుంటే 46 అనుకుందాం. సో పావు గంట కూడా కాదు.